గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు మన బాడీలో ఎలాంటి చేంజెస్ కనిపిస్తే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? జనరల్గా ఈ గుండెపోటు వచ్చిందంటేనే గుండెలో రక్తనాళం 100% మూసిపోయిందని అర్థం. అదే గనక 90% కానీ 30-40% ఉన్నప్పుడు ఇలాంటి సింప్టమ్స్ ఉండవు. ఈ 100% మూసిపోయినప్పుడు కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ అది మూసిపోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే తేలికపాటి చెమటలు పడటం, ఆయాసం రావటం, నొప్పి ఎడమ చేయికి లాగటం లేదా కుడి చేయికి లాగటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒకసారి పొట్ట ఉబ్బరం కూడా గ్యాస్ నొప్పి అని చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలాగే నొప్పి ఒకసారి వెన్నులోకి లాగుతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈసీజీ చేయించుకోవాలి. ఇనీషియల్ గా మనకి ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఈసీజీ చేయించినా సరే ఒక్కొక్కసారి పాజిటివ్ రాకపోవచ్చు ఈసీజీలో. అందుకని ఎప్పుడు కూడా 15-20 మినిట్స్ ఆగి మళ్ళీ రిపీట్ ఈసీజీ అనేది అవసరం. సో ఎందుకంటే ఇలాంటి టైంలో కనుక మనం ఏదైనా ప్రొసీజర్ చేసినా లైక్ గడ్డ కరగటానికి ఇంజెక్షన్ ఇచ్చినా సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. తద్వారా మనకి ఫ్యూచర్ లో పంపింగ్ యాక్షన్ తగ్గకుండా ఉండటం ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది.